యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గురించి కొంత మాట్లాడితే ఇది ఎవరిలో ఉంటుందంటే యూజువల్గా మ్యారేజ్ అయిన ఉమెన్లో ఇవి మనం రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. అలానే డయాబెటీస్ ఉమెన్లో కూడా ఈ రిపీటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ డయాబెటీస్ ఉన్న ఉమెన్లో చూస్తూ ఉంటాం. ఫ్లూయిడ్స్ సరిగ్గా తీసుకోకపోతే కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా కామన్గా మనకి కనిపిస్తూ ఉంటాయి. అలానే అధిక బరువు ఉన్న వాళ్ళకు కూడా మనకి కొన్ని యూరినరీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. యూరిన్ లీక్ అవ్వచ్చు, అర్జ్ ఇంకాంటినెన్స్ ఆర్ ఓవర్ఫ్లో ఇంకాంటినెన్స్ కూడా వీళ్ళకి ఉండొచ్చు. అలానే స్ట్రెస్ ఇంకాంటినెన్స్ అంటే ఏంటంటే, స్ట్రెస్ ఇంకాంటినెన్స్ అంటే దగ్గిన, తుమ్మిన, నవ్విన, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసినా ఆర్ ఏదైనా ఎక్సర్సైజ్ కూర్చుని నుంచోవడం లాంటివి చేస్తున్నా కూడా అబ్డామినల్ మజిల్ ప్రెషర్ ఇంక్రీజ్ ఇంట్రాఅబ్డామినల్ ప్రెషర్ అవ్వడం వల్ల బ్లాడర్ మీద ప్రెషర్ పడి యూరిన్ లీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలానే మన అర్జ్ ఇంకాంటినెన్స్ అంటే యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు బిఫోర్ గోయింగ్ టు ద వాష్రూమ్ యూరిన్ అన్నది లీక్ అయిపోతూ ఉంటుంది. దాన్ని అర్జ్ ఇంకాంటినెన్స్ అంటాం. అలానే ఓవర్ఫ్లో ఇంకాంటినెన్స్ అంటే ఏంటంటే, యూరిన్ మొత్తం ఎంటీ కాకుండా బ్లాడర్లో కొంచెం ఉంటుందన్నమాట. కంటిన్యూస్గా యూరిన్ అంటే ఉమెన్ యూరిన్ వాష్రూమ్కి వెళ్ళి యూరిన్ పాస్ చేసినా కూడా తనకి కంటిన్యూస్గా ఆర్ ఫ్రీక్వెంట్గా అయితే యూరిన్ అనేది లీక్ అయ్యి కింద బట్టలు తడిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్.